సో అల్లిమిల్లిగడ్డలో పదార్థాలు చేసింది. అరే రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బయటికి వెళ్తలేను, ఎందుకు వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. డిన్నర్లో వచ్చేసి చికెన్ వండుతున్నా. ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేసాం ఉల్లిగడ్డతో అండ్ పుదీనా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఫస్టే. సో చికెన్ ఏమే ఉంది దాన్ని కడిగి ప్రిపేర్ చేసుకొని పెట్టింది. చలో ఫస్ట్ ఉల్లిగడ్డ కోస్తాం. అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఫన్నీ క్లిప్స్ అండ్ బ్లోపర్స్ పెట్టినా కొంచెం మమ్మీతోని అన్నతోని చాలా ఫన్నీ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? వస్తున్నాయి ఇప్పుడు ఉల్లిగడ్డ మమ్మీకి వస్తుంది, నాకు కాదు పోయినకి. ఇప్పుడు టమాటాలు కోసి ఇంకేం ప్రిపరేషన్ చేసేసి వంట స్టార్ట్ చేద్దాం తర్వాత. సో ఇప్పుడు టమాటాలు కోస్తున్నాను. అండ్ మార్నింగ్ నుంచి వచ్చేసి ఈరోజు హాల్ టికెట్ తీసుకొని వెళ్ళిన కాలేజ్కి. అండ్ కాలేజ్ నుంచి 12:30కి వచ్చిన తర్వాత మా అమ్మ అప్పుడప్పుడే పంపించింది, ఏంది కారం పొడి కొట్టి అని. సో కారం పొడి కొట్టించేసి అన్నకు పిక్ చేసుకొని మళ్ళీ ఆడికైనా బ్యాంక్కి వెళ్ళినాము. షార్ట్లో చూసిండొచ్చు మీరు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కాలేదు కదా, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. సో ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అప్పుడు ఇచ్చిన కారం పొడి మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకొని మనకు కావాల్సిన వస్తువులు అంటే మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోల్డ్, సిల్వర్, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, టొమాటో, అరిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ వచ్చేసి కారం పొడి, ఉప్పు, అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉంటాయి. ఇంట్లో ఉండేది వేస్తున్నా, స్పెషల్ ఏం లేదు, అంతే. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి పొయ్యి ముట్టించేసుకున్నాను, నేను ఈ కడాయి పెట్టేసుకున్నా. నేను ఇందులో 4 చెంచాల నూనె పోస్తున్నాను. సో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అది నూనె గరం కావాలి. నూనె గరం అయిన తర్వాత ఇది ఉల్లిగడ్డ అండ్ అరిమిర్చి వేసి ఒక 10 minutes వరకు పెట్టాలి. సో ఆయిల్ వేడి అయిపోయింది. సో ఇప్పుడు అందులో అరిమిర్చి అండ్ ఉల్లిగడ్డ వేస్తున్నాను, ఆనియన్. సో ఆనియన్ వచ్చేసి ఆయిల్లో వేసేసాం కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ వచ్చేసి 5 minutes కలుపుతున్నాను. ఆయిల్లో ఆనియన్ ఇంకా అరిమిర్చి అనేది ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది. వచ్చేసి అల్లిమిల్లిగడ్డ వేస్తాం ఫస్ట్. చాలా ఉల్లిగడ్డలో చికెన్ కర్రీ వండేటప్పుడు అల్లిమిల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆ వాసన వస్తుంది కదా, నీసు వాసన వస్తుంది. ఆ వాసన అనేది అల్లిమిల్లిగడ్డ అండ్ కారం అనేది ఎక్కువ వేసుకోవాలి. సో అల్లిమిల్లిగడ్డ అండ్ పుదీనా ఫ్రై అయిపోయింది. సో ఇందులో పసుపు వేసుకోవాలి, ఒక ఇంత సరిపోతుంది. పసుపు వేసుకోవాలి, పసుపు వేసి కలిపేసుకోవాలి మొత్తం. సో మొత్తం అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ వేసుకుంటే అయిపోతుంది. చికెన్ ఉడకనికే పెట్టాలి. అది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి అండ్ చికెన్ అనేది వాటర్ వదులుతుంది. వాటర్ వదులుకొని మళ్ళీ పీల్చుకుంటుంది. సో ఇప్పుడు అదే ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దగ్గర ఇప్పుడు మనం వచ్చేసి 10 minutes వరకు ఉడిపించుకోవాలి, అంటే ఆయిల్లో ఫ్రై చేయాలి 10 minutes వరకు. దాని తర్వాత అందులో వచ్చేసి కారం పొడి వేసుకుంటే ఉప్పు వేసుకున్నాక మంచిగా అవుతుంది. చికెన్ అనేది ఉడికిపోయింది, వాటర్ వదిలేసింది. సో ఇందులో ఇప్పుడు వచ్చేసి కారం పొడి వేసుకోవాలి.
సో ఇందులో వచ్చేసి 2 స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను, ఎందుకంటే ఇది ఈరోజు కొట్టించిన కారం పొడి, ఇది మన దేశీ కారం పొడి. సో కారం ఎక్కువైపోతుంది, కొత్త కారం కదా ఎక్కువైపోతుందేమో అని కొంచెం తక్కువ వేస్తున్నాను. నార్మల్గా అంటే మేము 3-4 స్పూన్ వేసుకుంటాము. అండ్ తెలంగాణలో అంటే కారం అనేది గట్టి తింటారు, అండ్ అందులో నేను ఒకని కారం స్వీట్ అసలు తినను ఎక్కువ, కారం అంటే ఏమైనా తినేస్తాను. సేమ్ మా మమ్మీ లెక్క. యా, కారం పొడి వేసుకున్నాం కదా, 1-2 మినిట్స్ పెట్టినాను. ఇప్పుడు టమాటా వేస్తాను. టమాటా వేసేయండి, గ్రేవీ అవుతుంది చికెన్. అండ్ మా అమ్మ వచ్చేసి రోటీ వండుతుంది అండ్ మీన్స్ రోటీ కాల్స్తుంది, రోటీ చేస్తుంది, చికెన్ నెంబర్ రోటీ తింటుంది. సో ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి, 10 minutes వరకు మూత పెట్టేసుకుంటే ఏంది ఆయిల్ ఇడుస్తుంది, మొత్తం టమాటా ఉడికిపోయి ఆయిల్ ఇడుస్తుంది దాంతో. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఆయిల్ అనేది ఇడిచింది మొత్తం కర్రీ వచ్చేసి. అండ్ ఇప్పుడు దాకా మొత్తం ఫ్రై టైప్ ఉండే కదా, ఇప్పుడు కొంచెం గ్రేవీ రానికి గరం నీళ్ళు అనేది వేడి చేసి ఇందులో వేసినాను, పచ్చి నీళ్ళు కాకుండా చల్ల నీళ్ళు కాకుండా గరం నీళ్ళు వేసినాను, స్మెల్ వస్తుందని. అండ్ వచ్చేసి మొత్తం అయిపోయింది. ఇందులో నేను ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇలా, మీకు తెలవాలంటే కామెంట్ పెట్టండి, ఏమేమి వేసిందో చెప్తాను. గరం మసాలా వేసుకొని ఈ కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయింది కర్రీ, కలిపేసుకోవాలి, మంచిగా కలిపేసుకొని తీసేసుకోవాలి. అండ్ పక్కకి మీకు పెంక కనిపిస్తుందా, ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేయాలి. అయిపోయింది మల్టీ టాస్కింగ్ ఏం లేదు, కర్రీ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ రోటీ బెలాన్స్ ఉంది పక్కకి, ఇప్పుడు అవే గరం చేసేయాలి. అండ్ తర్వాత తింటాం, తిని ఎట్లుందో చెప్తాం మీకు. చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది, ఇప్పుడు రోటీ కాలుస్తున్నాను. మమ్మీ బెలాన్స్ ఉంది, నేను కాల్చి చేస్తున్నాను. 1 eternity later. సో రోటీలు అన్నీ నేను కాల్ చేసాను, లాస్ట్ రోటీ నేను కాల్ చేసిన తర్వాత తినేసాం. A few minutes later. సో కుకింగ్ అయితే అయిపోయింది, డిన్నర్ స్టార్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో తిని చెప్తా. బాగుంది, కారం మంచిగా ఉంది, బట్ ఒకటి మర్చిపోయినాం మేము, ఏంటంటే సాల్ట్ మర్చిపోయాను, బట్ బాగుంది. ఎట్లుందమ్మా? సూపర్. అవునా? సో ఇప్పుడు బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది. అరే రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు వంట చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నారా? నేను ఎప్పుడు వండుతావు, ఎప్పుడు తినాలి? ఎగ్జామ్ పెట్ట గాడి లెక్క ఉన్నావు కానీ పని చేయనీక చేత, చదవనీక చేతగా. బాగానే చేసుకుంది. నేను చెప్పింది ఎంత మమ్మీకి, అరే రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు వంట చేసుకుంటున్నా అంటే మమ్మ గాడి అన్ని యాడ్ చేసి చదువుకుంటాను, తర్వాత చదువుకుంటాను, ఈ స్క్రిప్ట్ అనేది పెట్టేద్దాం, ఎందుకు నాకు లాభేసి. సో చికెన్ లో కావాల్సిన పదార్థాలు మనకు కావాల్సిన వస్తువులు అంటే మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోల్డ్, సిల్వర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒక స్టవ్, ఒక కడాయి, ఉల్లిగడ్డ, అరిమిర్చి కాదు, కోసుకో. పొయ్యిలు ఏమేవరా? పొయ్యి ముట్టి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నామా, ఆగు చెప్పు. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇంగ్లీష్ కాదా? సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిగడ్డ, మీన్స్ ఆనియన్, అరిమిర్చి అండ్ టమాటా, ఎత్తు పోతుంది. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, టమాటో. సో ఎన్నిసార్లు చెప్తారా? ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం.